ఇప్పుడు మీరు చూడబోయేది ఒక బీభత్సమైన లవ్ స్టోరీ కాదు, చరిత్ర కూడా గుర్తుంచుకునే ఫ్రెండ్షిప్ స్టోరీ కాదు, సింపుల్గా కామెడీ స్టోరీ. ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో ఒకడు ఇక్కడే ఫుట్పాత్ మీద కూర్చొని ఉన్నాడు. వాడి పేరు నాకు తెలియదు, కానీ జనాలు మాత్రం వాడిని బుల్లెట్ బాబాయ్ అని పిలుస్తారు. వీడికి ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడి పేరు నాకు తెలియదు, కానీ వాడి పల్సర్ బాబు అని పిలుచుకుంటాడు. సో ఇప్పుడు మనం కాస్ట్లీగా బుల్లెట్తో మొదలెడదామా? సీజన్స్ మారుతున్నా, షర్ట్స్ మారుతున్నా ఒక అబ్బాయిలా వెయిట్ చేస్తున్నాడంటే అదొక అమ్మాయి కోసం అర్థం. అలాంటి టైంలో అమ్మాయిని చూస్తే దడ వస్తుంది, ఫ్రెండ్ని చూస్తే ధైర్యం వస్తుంది. ఇప్పుడు మనోడి ధైర్యం పల్సర్ మీద వచ్చేది. చూడడానికి చిన్న బాబులో ఉన్న బ్రెయిన్ మాత్రం బిన్ లాడెన్ కన్నా డేంజరస్. వీడి లైఫ్లో అయితే పడుకుంటాడు, లేదన్నా పడుకుంటాడు. తిండి కూడా తక్కువే, అందుకే సైడ్ యాంగిల్లో 10 సెంటీమీటర్స్ ఉన్నాడు. నిజం చెప్పాలంటే మనోడికి నెలకోసారి మనీ వస్తుంది, అప్పుడు వీడి పల్సర్లో పెట్రోల్ వస్తుంది. స్లోగా లేదు, ఫాస్ట్గా ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, ఆయన తపస్సు చేస్తుండగా ఆయన 3వ కంటి నుండి జారిపడ్డ కన్నీటి బిందువే రుద్రాక్ష. నీ వాచ్ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడెక్కడ నీ చెప్పు. నాది డిజిటల్ వాచ్ రా. రే కన్వర్ట్ చేసి క్లారిటీగా చెప్పు. 12. అయ్య బాబాయ్, క్లారిటీ ఎక్కువ అయిపోయిందిరా బాబు. ఏం చేస్తున్నారా? చెప్తా. ఏంటిడు బ్యాటరీ తీసుకెళ్ళిపోతున్నాడు? ఏయ్ బ్యాటరీ రా, నీ దగ్గర ఉంది కదా ల్యాప్టాప్, చూసుకో. ఒరే బాబు, అరే బాబా, టైం ఎంత అయిందిరా? 12 అయిందిరా. 12 అయిందా బాబోయ్? పడుకోవాలరా బాబు. వీడి హిస్టరీ పక్కన పెడితే మనోడు పెద్ద హీరోలా ఫీల్ అవుతాడు. సరే చూద్దాం మన బాబు వల్ల మన బాబాయ్కి ఏమవుతుందో. ఏంటి బాబాయ్, బుల్లెట్ మంచి రైజింగ్లో ఉన్నట్టుంది, ఏంటి కదా? ఏముంది బాబు, అలా అమ్మాయిలు వెళ్తుంటే చూస్తున్నాను. అమ్మాయిలా? అమ్మాయా? వెళ్ళేది అమ్మాయిలే, కాకపోతే మనం చూసేది మాత్రం అమ్మాయిలే. ఏంటి రోయ్, ఏంటి విషయం? అలా ఏం లేదు, అలా చూస్తున్నాను అంతే. అంతే కదా? అంతే, కానీ అమ్మాయి కొంచెం బాగుంటుంది. బాగుంది అంతే కదా? అంటే అప్పుడప్పుడు గుర్తు కూడా వస్తుంది. గుర్తొస్తుంది అంతే కదా? అంతే అంతే. లవ్లో పడ్డావా, లవ్లో పడ్డాను, లవ్లో పడ్డావా, yes yes I'm in love, లవ్లో పడ్డావా, అవునరా లవ్లో పడ్డాను, లవ్లో పడ్డావా, yes yes I'm in love. ఇంతకే ఆమె సంగతి ఏంట్రా? అర్థం కావట్లేదురా, ఒక్కొక్కసారి సీరియస్గా చూస్తుంది, ఒక్కొక్కసారి స్మైల్ ఇచ్చి చూస్తుంది. అమ్మాయి మైండ్ జేఎన్టీ క్వశ్చన్ పేపర్ ఎప్పుడూ అర్థం కావరా, ఒక రాయేస్తేనే మనకు తెలుస్తుంది. రాయెత్తి తగిలేద్దాము బాబు. ఒరే అదవా, ముందే అమ్మాయిలు వద్దే నాకు చూపించు, పువ్వు ఇవ్వాలో రాయేయాలో నేను డిసైడ్ చేస్తాను. ఆ అమ్మాయి నీకు చూపించను, నువ్వు పట్టుకున్న అమ్మాయి విషయంలో చాలా పవర్ఫుల్. బాబాయ్ ఫ్రెండ్, బాబాయ్ ఫ్రెండ్ తర్వాత ముందు అమ్మాయి. కనీసం అమ్మాయిలు ఉండొద్దు చెప్పరా. అమ్మాయా? ఏంటి సమంత?
మరీ సమంత కాదు, ఆ రేంజ్లో ఉంటుంది. అమ్మాయిని చూస్తానికి చాలా తెల్లగా తాజ్మహల్లో ఉంది. కాకపోతే దాని మనసే మూసీ నదిలో వాటర్లో ఉంటుందేమని భయం. మూసీ నదిలో వాటర్ అయినా మున్సిపాలిటీ కుప్ప తొట్టైనా సరే ఫ్లవర్కి పడిన అమ్మాయి ఉండదు బాబాయ్. అయితే ఆ నెక్స్ట్ ఫ్లవర్ నా నెక్స్ట్ ఇచ్చేస్తా. కొన్ని పెళ్ళైన తర్వాత వరా తల్ల పెట్టుకుని నాలుగు సినిమాకి వెళ్ళింది. అలాంటివేంట్రా? నేను ఏదైనా సెకండ్ లో ఇస్తా, స్పాట్ లో చేసేస్తా. ఇప్పటికిప్పుడు పువ్వు అంటే ఇదిగో పువ్వు హెల్ల గెలుచుకొని లవ్. ఓకే గురువు గారు. మై క్యూట్ లిటిల్ బాయ్. ఈ 5 feet హైట్ ఉన్నాడికి ఓ 5.5 feet హైట్ ఉన్న గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. అవసరమా? ఏంటో కాలం. Come on, pick up the phone, pick it up, 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 pick it up. Come on, pick up the phone, pick it up, answer the phone, answer the phone, answer the phone, will you please answer? ఏ బేబీ 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 ఫైనల్ డెస్టినేషన్ జురాసిక్ పార్క్ గ్లాడియేటర్. ఓయ్, నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూస్తావని తెలుసు, నీకు ఇంగ్లీష్ రాదని తెలుసు. సొల్లు ఆపి ముందు కాలేజ్ కదా, యాదవ్ న్యూసెన్స్ ఎక్కువైపోయింది ఇక్కడ. ఎస్ డార్లింగ్, నేను కాలేజీలోనే ఉన్నాను రా. ఇక్కడ ఫ్రెండ్కి లవ్ లెసన్స్ ఉంటే చెప్తున్నాను. నువ్వు వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. అనవసరంగా ఎదనైపోయానా? పర్లేదులే, పడిపోయిందిగా. కొంప తీసి కొట్టిందా? కొంప తీసి కాదు, చెప్పు తీసుకుని కొట్టినాడు. ఏం కాదు, నేను అక్కడికి వెళ్ళినా ఆల్రెడీ ఒకడు పువ్వు పట్టుకున్నాడు ఉన్నాడు. ఆ అమ్మాయి కొడుతూ గోదావరి గోదావరి అయిపోయిందా? అయితే అమ్మాయి వద్దు. అమ్మాయి రఫ్గా ఉందని వాళ్ళనే టఫ్గా ఉన్నాడని చెప్పి డ్రాప్ అయిపోతావా? అందరు అమ్మాయిలు ఒకలా ఉండర్రా. ఉంటే వాళ్ళ అమ్మాయిలు ఎందుకు అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ నా లవర్ని తీసుకో, ముండి. ఇలాంటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయిరా. ఒరే, నవ్వరు అలాంటి జోక్ వేయాల్సిన అవసరం లేదు. లాఫింగ్ వేసేసినా నవ్వు వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం వాడాలి. ఏంటి బాబు బుర్ర? బుర్ర అంటే హే, నువ్వు వాడుకో, నేను వాడతా. మన బాబు వాడుకో, మన బాబాయ్కి లాఫింగ్ గ్యాస్లో ఉంటుందో టీయర్ గ్యాస్లో ఉంటుందో లెట్స్ సీ. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. Hey, hey. Hey, hey. Hey. Hey, hey. బాబు, నాలో ఉన్న పీటర్ హెన్స్ని బయట తీయమంటారు, రామ్ లక్ష్మణ్ బయట తీయమంటారు. ఎంతమంది ఉంటే అంతమందిని పెట్టి తీసారా? బాడీ డయామీటర్ అన్నది ఎక్కింది. అది కాదురా, అదేదో ఫైట్ సీన్ అన్నావు కదా, అంతే. అంతా మాట్లాడేశాను. ఇక్కడే ఆమె చేయడానికి స్టార్ట్ అయింది. బాబు, మన సినిమాలో రాజమౌళి గుణశేఖర్ లాంటి సెట్లు ఏమీ లేవా? నీకు సెట్లు కావాలా, అమ్మాయి సెట్ అవ్వడం కావాలా? ఫస్ట్ అమ్మాయి సెట్ అవడమే, తర్వాత ఏదైనా నెక్స్ట్. ఫైట్ వల్ల ఏమన్నా పని అవుద్దా? రోజు ఎఫ్ఎంలో రిపీట్ అయ్యే ప్రోగ్రామ్ లాగా అమ్మాయి గురించి నాకు చెప్పి 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 ఆ అమ్మాయి గురించి నాకు క్లియర్ ఐడియా ఇచ్చేసేవరా. ఇలాంటి వాళ్ళకి ఎలాగా పని అయింది? అవుతుంది కదరా, అయ్యింది. నా విషయంలోనే జరిగింది కరెక్ట్గా 1 year బ్యాక్. అప్పటికి నీకు ఇంకా బుక్స్ ల్యాబ్స్ తప్పితే గర్ల్స్ లవ్స్ గురించి తెలియదులే. ఇక్కడే మన కాలేజీలోనే 5 రౌండ్లు మాట్లాడేసి కుమ్మేసా. ఆహా
ఏంట్రా నువ్వు కూడా రే ఆ కాలేజ్ అమ్మాయిని నేర్పించాలని థాట్ నీ మైండ్లోంచి పెట్టుకు రాకపోతే నెక్స్ట్ సెకండ్ నీ ప్రాణం నీ బాడీలోంచి పెట్టుకొచ్చేస్తుంది. అబ్బా నువ్వు చెప్పిన లాస్ట్ డైలాగ్ ఉందో చూసా, అచ్చం బాడీ లేని తమిళ హీరోలో ఉన్నారు. రౌడీ ఆల్రెడీ రెడీ రా, వెళ్ళి కుమ్మే. బుల్లెట్ టైం స్టార్ట్స్ నా. అరే వీళ్ళేంట్రా అలా ఉన్నారు? నేను చూసిన ఫ్లాష్ బ్యాక్ లో పర్సనాలిటీ వేరేలా ఉన్నాయి కదరా. భయానికైనా బియ్యానికైనా పేక ఆడాలన్నా పిల్లను పట్టాలన్నా మందు కొట్టాలన్నా 10 మందిని కొట్టాలన్నా సమూజ్జీలు ఉండాలి. దమ్మిపేటకి కూడా సమూజ్జీలు అవసరం. దమ్మియాగా వెళ్ళి కొడతగా. అరే బావా, అరే బావా, అమ్మాయి వచ్చేస్తుందిరా, ఏదో చేరా, ఏదో చేరా. రే ఫైట్ అయిపోయింది, మీరు కింద పడుకుంటారా? ఏటీఎంలో సీసీ కెమెరాలో చూపించరా, కింద పడండిరా. మేం పడమన్నా. రే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, కింద పడండి రే. నువ్వు పైసలు ఇచ్చిన పోర్ల ముందు పడతాం కష్టం అన్నా. మీ పావుల మొహలకు పరువు ఒకటారా, ప్లీజ్ రా పడిపోండి రే. పడించుకోకూడదు 200 ఎక్స్ట్రా ఇస్తానరా. పైసలు కట్టడం మ్యాటర్ కాదన్నా, కొడితే గానీ మేము పడం. రే మీ సెంటిమెంట్లు మీ సినిమా చూడలు పక్కన పెట్టి కింద పడండి రా. ఏం చేయాలి, పడండి రే. ఏం చేయాలి, ఏం అర్థం అవట్లేదే, వీళ్ళు పట్టలేదు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి చెప్తా. రే మా కాలేజ్ అమ్మాయిని కెలికావు అంటే నన్ను కెలికినట్టే, మా కాలేజ్ అమ్మాయిని టచ్ చేసావు అంటే నన్ను టచ్ చేసినట్టే, మా కాలేజ్ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు అంటే నాకు చెప్పినట్టే. చంపేత్తండ్రా రే. ఆఫ్ ఫైర్ రా నాకు కావాల్సింది. ఎవరే అబ్బాయి? ఏమోనే, చూడ్డానికి కుంఫు పండాలా ఉన్నాడు. ఏంట్రా ఏమైంది? మన గురించి అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారంట. ఇప్పుడు నీకున్న క్రేజ్ తెలియాలరా ఆ అమ్మాయికి. క్రేజా? మనం ఏమైనా క్రికెట్ స్టార్ సినిమా స్టార్ క్రేజ్ తెలియడానికి? అయితే నువ్వు కాలేజ్ ప్రెసిడెంట్ అయిపోవాలరా. అయిపోవడం కదా, హే అయిపోయావు.
అరే ఈ డ్రెస్ నాకు బాగా సూట్ అయినట్టుందిరా. ఇంతకే ఈ పదవిలో నాకు ఇచ్చే సినిమా ఏంట్రా? పిల్ల కోసం ప్రెసిడెంట్ సించేజ్. ఆగరా, సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఈ సీన్ కూడా ఒక హైలైట్ ఉండాలరా. హైలైటా? యా, ఇప్పుడు ఈ ఫోన్లతో నువ్వు విభత్సమైన హడావిడి చేశారు. ఓకేరా పోనీ. రే ఇప్పుడే రచ్చబండ ప్రోగ్రామ్ అయింది, బుల్లెట్ బండ బుల్లెట్ వెలుగు ప్రోగ్రాంలు ఉన్నాయి, అట్లకి వెళ్తున్నా. అలా కాలేజ్ ప్రెసిడెంట్ మనమే, ఎలా కావాలా తీసుకెళ్ళే కాలేజ్ మనదే. అరే ఆ రోజు ఫైట్లో ప్రిపరేషన్ లాగా డైలాగ్స్ మిక్స్ చేశాను రా, ఈరోజు పర్ఫెక్ట్ ప్రిపరేషన్తో వెళ్ళాలి. రే నువ్వు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా నేను ఫుల్ ప్లాన్లో ఉన్నాను రా. ఆల్రెడీ మనం లోపల సెట్ చేశాను. లోపల నా లవర్ ఉందంటావా? ఫోటో తీసి మరి చూపించావు మరి మాకు, ఐఎంఐ ఫోటో. ఎందుకు లోపల ఈసీ సిఎస్సి ఐటీ వాళ్ళు ఉన్నారు, పాపాన్ని చూడదు కదా. కూర్చోండి కూర్చోండి. ఏంట్రా ముగ్గురు వేసారు? మనం డబ్బులు ఇచ్చిన ముగ్గురికి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ కాలేజ్ ప్రెసిడెంట్గా. సార్ మీరు ప్రెసిడెంట్ అవ్వడం మా అదృష్టం సార్. వీలైతే 5 ఏళ్ళు, కుదిరితే 10 ఏళ్ళు, లేకపోతే మీరు డిటెండ్ అయ్యాయినా మీరే మా ప్రెసిడెంట్ అవ్వాలి సార్. కూర్చోమ్మ కూర్చో. ఈ కాలేజ్ ప్రెసిడెంట్గా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అబ్బాబ్బాబ్బా మీ ప్లాన్స్ అదృష్టండి, సూపర్ అండి, డోపర్ అండి, దుమ్ము దులిపేశారండి. ఎంత ఇచ్చారు నాన్న నీకు? మంచి ఆర్టిస్ట్ అండి, 200 ఎక్స్ట్రా ఇచ్చారండి. మీ అభిమానం చూస్తుంటే ఆకలి కూడా వేయట్లేదు. అయితే సాయంత్రం 2 బిర్యానీలు అనమాట. రే ఆకలి అయిపోయి తినేస్తండి రే. మీ కాంటాక్ట్ నెంబర్లో మీ పేర్లు రాసిస్తే మీకు టచ్లో ఉంటాను. ఇది సెలవు. ఈ నెంబర్ల స్కీమ్ ఏంట్రా? అదందరూ నెంబర్లు ఇస్తే అందులో తన నెంబర్ ఉంటే సరదాగా కాల్ చేస్తే తను నాకు పడిపోతే ఎలా ఉంటుందో ఊహించుకో. ఏం చెప్పావురా? అదేంటరా బాబు, తను చూసినప్పటి నుంచి కాళ్ళు చేతులే కదా, బ్రెయిన్ అనే పార్ట్ కూడా పనిచేయాలి. ఇవాళ ఎలాగైనా అమ్మాయికి ఫోన్ చేయాలి. హలో శృతి గారండి? అవునండి, మీరెవరు? అదేనండి కాలేజ్ ప్రెసిడెంట్ బుల్లెట్ బాబేనండి. ఓ మీరా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరు నాకు కాల్ చేయడం ఏంటండి? కాలేజీలో చాలా మంచివారని, క్లాస్లో యాక్టివ్గా ఉంటారని, కాలేజీ విషయాలు మాట్లాడదని ఫోన్ చేశానండి. చెప్పండి, పర్వాలేదు. కాలేజీ విషయాలు కాలేజీలో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకే మీరు ఎక్కడ ఉంటారండి? ఓకే శృతి బాయ్. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్కుట్, గూగుల్ ప్లస్ అన్ని రిక్వెస్ట్లు పంపే, ఫ్రెండ్ కింద యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మెసేజ్ చేసే, ఆన్లైన్లో చాటింగ్ చేసుకుందాం. ఓకే బాయ్. స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఒక అబ్బాయి అమ్మాయితో ఇలా మాట్లాడిన తర్వాత వాడి ఫ్యూచర్ ఆల్మోస్ట్ ఫ్రాక్చర్ అయిపోయినట్టే. ఇవాళ మొదలుపెట్టి ఫోన్లో మాటలు, ఫేస్బుక్లో చాట్లు, ట్విట్టర్లో ట్వీట్లు, నైట్ పడుకున్నప్పుడు కళ్ళలో పాటలు, ఆల్మోస్ట్ మన బుల్లెట్ బ్రేక్ డౌన్ అయిపోయినట్టే. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అమ్మాయి దగ్గర ఇవ్వడం మన బుల్లెట్ బాబాయ్ పరిస్థితి అయితే, వాడు ప్రేమించిన అమ్మాయి దూరం అవడం మన పల్సర్ బాబు పొజిషన్. అంటే ఆల్మోస్ట్ మన పల్సర్ కూడా పంచర్ అయిపోయినట్టే అన్నమాట.
బాబు ఇలా రారా. చెప్పరా బాబు తను నాకు పడిపోయిందిరా. టెంపుల్కి రమ్మందిరా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. చాలా హ్యాపీగా ఉందిరా. ఓకేరా. ఏంట్రా చాలా డల్గా ఉన్నావు? నా లవర్ నన్ను వదిలేసిందిరా. సర్లే, ఆల్ ది బెస్ట్. ఓకేరా. ఎంతగా నువ్వు వాడుతున్నావా? అంటే వాళ్ళు అందట్లేదు. పల్సర్ బాబు, పల్సర్ బాబు, పల్సర్ బాబు, పల్సర్ బాబు. అదే బాబు, గుళ్ళే ఏం చెప్పలేదురా. టెంపుల్ కదా, టెన్షన్ ఫీల్ అయ్యి ఉంటుంది. కూల్గా ఐస్ క్రీమ్ తింటా ఐస్ క్రీమ్ పార్లర్లో మాట్లాడుతానందిరా. ఇదేంటి? అదే బాబు, ఐస్ క్రీమ్ పార్లర్ విన్నాను. పోయి పండగ చేసుకో. మళ్ళీ ఏమైందిరా బాబు? నా లవర్ నన్ను పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసిందిరా. ఇప్పుడు ఆ విషయం ఎందుకులే కానీ పోయి నువ్వు పండగ చేసుకో. అరే బాబు, గుళ్ళో ప్రసాదం అందరికీ పెట్టినా జీడిపప్పు అందరికీ రాదు కదా. అంటే నా ఉద్దేశం, బిర్యానీ ఎంతమంది తిన్నా లెగ్ పీస్ అందరికీ రాదు కదా. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? అంటే ఎంతమంది లవ్ చేసినా నాకులా మంచి అమ్మాయి దొరకాలి కదరా. సరే రైట్ తీసుకో. సర్లే కానీ ఏంట్రా బావా, సెలెన్కి సూసైడ్కి మధ్యలో ఉన్నట్టు ఆ ఫేస్ ఏంట్రా? బావా, నా లవర్ నా చెవిలో లవర్ ఎట్టేసిందిరా బావో. ఊరుకోరా. మన అబ్బాయిలు ఉన్నారు చూడు, గడియారంలో అవర్స్ ముళ్ళు అంటారు. మరి అమ్మాయిలు మినిట్స్ ముళ్ళు అంటారు. మనకన్నా దూరంగానే వెళ్తున్నట్టు ఉంటుంది కానీ మన వెనకాల వచ్చేస్తారు. మరి సెకండ్స్ ముళ్ళు దాని బాబులు అంటాడు, దానికన్నా ముందే తయారైపోతాడు. ఇంకేంటి వచ్చేది, ఆడ పల్సర్లో నా పెట్రోల్ అది ఎప్పుడో మన బుల్లెట్ బాబాయ్ గడికి పడిపోయింది. ఏంట్రా వాగుతున్నావు? నిజమేరా. నువ్వు చూసావా? అసలు వాళ్ళు ఎవరికైనా చూపించాడారా? కానీ మీ మధ్య జరిగేది చూస్తే ఎవరికైనా అర్థం. నేను చెప్పినట్టే ఒక అమ్మాయిని ట్రై చేసాడు అనుకున్నాను. నేను చెప్పినట్టే ఒక అమ్మాయిని ప్రేమలో పడేసాడు అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి నా లవరేనా? లవ్ అంటే కేరింగ్, ఫ్రెండ్ అంటే షేరింగ్ అనుకున్నాను. ఫ్రెండే కదా నా ఐడియాస్ని షేర్ చేస్తే వాడు నా లవ్నే కేర్ చేయలేదు. ఏదైనా విషయం ఇద్దరికి తప్పు అనిపిస్తే అది గొడవ అవుతుంది, ఒక్కరికే తప్పు అనిపిస్తే అది పగ అవుతుంది. పగ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే చెప్పడం ఎందుకు, చూడడం బెటర్. లెట్స్ సీ. బాబు, అరే బాబు, నా లవ్ సక్సెస్ రా. ఈ లవ్ సంక్రాంతి పోయింది. అవునా? ఓ నాదే ఉందిలేరా, హైట్ వెయిట్ తక్కువ అని చెప్పి నెగ్లెక్ట్ చేసి ఉంటుంది. ఇంతకీ నీ సంగతి ఏంటి? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళారా? ఆగాగు, ఒక్క నిమిషం. అరే ఏంటి బాబు ఇది? ఇప్పుడు నేను నీ లవర్ని అనుకో, మనం సిటీ సెంటర్కి వెళ్దామా? ఇప్పుడు అక్కడికి ఎందుకు? అంటే అక్కడ మాట్లాడడానికి పీస్ఫుల్ గా ఉంటుందని. బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అది కూడా కూల్ డ్రింక్ తో కలుపుకొని తింటామంటే ఇంకా ఇష్టం. ఈ ఐస్ క్రీమ్ పార్లర్, ఈ అట్మాస్ఫియర్, ఇక్కడ ఉండే ఫ్లేవర్స్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? బిల్లు పేలిపోద్దాం అనిపిస్తుంది. యూ సిల్లీ, ఐ లవ్ యూ. ఒక్క నిమిషమే. అయినా ఇవన్నీ నీకెలా తెలుసురా?
రివైండ్ చేసుకుని చూసుకున్నట్టుందిరా. నేను నీ లవ్కి హెల్ప్ చేస్తే నువ్వు నా లవర్న పడేస్తావా? నీకు నా ప్రసాదంలో జీడిపప్పే కావాలారా? నీకు నా బిర్యానీలో లెగ్ పీసే కావాలారా? అయినా నీకు సిగ్గు, శరం, మానం, అభిమానం, హార్ట్, లివర్, కిడ్నీ ఇలాంటివి ఏమీ లేవారా? అయినా నిన్ను కాదురా, చెప్తా. ఏంటండి ఫోన్ ఎత్తారు? ఓహో, బుల్లెట్ పక్కన లేకపోయేసరికి పల్సర్ గుర్తొచ్చిందా? ఎగ్జామ్సా? సొల్లు చెప్పకండి. మీకు రీఛార్జ్లు నేనే చేయించాలి, ప్రతి బర్త్డేకి గిఫ్ట్లు పంపించాలి, మీకు బోర్ కొడితే ఫోన్లో గంటల సేపు సొల్లు కబుర్లు చెప్పాలి. కానీ ఫైనల్గా నాకన్నా బెటర్గా ఎవడన్నా కనిపిస్తే నాకు బాయ్ చెప్పేస్తారు, వాడికి హాయ్ చెప్పేస్తారు. ఛీ, నువ్వు కూడా పోరా. ఎలాగ ఆర్డర్ ప్రకారం బావర్చిలు, పిజ్జా హట్, క్లైమాక్స్లు ఉన్నాయి కదా, పో. బాబు, అరే బాబు, నువ్వు పేపర్ లాంటాడు రా, తను పెన్సిల్ లాంటిది, చెరిపితే చెరిగిపోతుంది. కానీ నేను మార్కర్లు అంటానురా, సింపినా సరగనరా. అంటే చెప్తాను నాకు. హలో, ఏం చేస్తున్నావు అమ్మా? ఇంకెంతమంది జీవితాలతో ఆడుకుంటావే? ఏంటి ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్ కలుపుకుని తింటావా? ఏం డ్రింక్ కలుపుకుని తినవే? దరిద్రం వదిలిపోద్ది. నీ ఎఫ్బీలో మాత్రం ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చా? నా ఎఫ్బీలో మాత్రం నువ్వు తప్ప ఇంకెవరు ఉండకూడదా? అది మా అమ్మాయినా అమ్మమ్మైనా సరేనా? ఒకప్పట్లో నా బిర్యానీ కౌంట్ వారానికి 4 సార్లు ఉండేదే. ఇప్పుడు నేను తిప్పి నా బిర్యానీ కౌంట్ తగ్గింది, నా బాడీ వెయిట్ తగ్గింది. చెప్పాడే ఫోన్. అదేంట్రా అలా తిట్టేసావు? రే, నీకు జరిగిన అన్యాయానికి ఎంత తిట్టినా తప్పులేదురా. ఆయన అబ్బాయి ప్రేమ పచ్చబొట్టు లాంటిదిరా, జీవితాంతం ఉంటుంది. కానీ అమ్మాయి ప్రేమ ఏటో లాంటిదిరా, చెరిగితే చెరిగిపోదు. మన స్నేహం అమరమైందిరా. వదిలేరా బాబు. కాదురా, రోజు సిఎస్సి బ్లాక్ లో కుక్కలా వెయిట్ చేసేవంటరా ఆమె కోసం. అదేరా, ఈజీ కదా. ఈజీ కాదురా, సిఎస్సి బ్లాక్ లో రోజు వాచ్మెన్ లో వెయిట్ చేస్తుంటే ప్రతి ఒక్కడు కుక్కను చూసినట్టు చూసేవాడు. అదే ఈజీ ల్యాబ్. ఈజీ ల్యాబ్ కాదురా, నిత్య సిఎస్సి కదా. అవునా? నువ్వు లవ్ చేసిన సిఎస్సి నిత్యనా? అయినా నీ ఫేస్ ఏంట్రా అలా అయిపోయింది? లవ్ చేసిన నీసి శృతిందా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఒక అమ్మాయిని నిద్రం తిట్టేసామా, ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు అర్థమైంది కదండి ఈ మూవీకి లవ్ అంటే కేరింగ్, ఫ్రెండ్ అంటే షేరింగ్ అని టైటిల్ ఎందుకు పెట్టాము. ఎందుకంటే ఏదో టైటిల్ పెట్టాలి కాబట్టి. ఆ తర్వాత ఏమైందో తెలుసా? వీళ్ళు మళ్ళీ అమ్మాయిలు వెనకాల పడుతున్నారా. అటు కాదు ఇటు. సో అదండి. అండ్ ఫైనల్గా ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవి సెట్ చేసింది ఎవరంటే మన... ఎన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇవ్వాలరా నీకు? అసలు మ్యూజిక్ సెన్స్ ఉందరా నీకు? ఏంట్రా ఏమీ లేకుండా వేద్దామనే నువ్వు? లే పోన్లేండి. ఈ మూవీలో అంటే మనం వేసుకున్న డ్రెస్సులు అవి సెట్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ గారు ఎవరంటే మన... ఆ డ్రెస్ ఏంట్రా డెజర్ట్ లో దేవదాస్ లాగా? సెన్స్ లేదు, ఏమీ లేదు. సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వలేదా? పోన్లేండి. ఈ మూవీకి బాగా వెనకాల నుండి హెల్ప్ చేసిన మన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరంటే మన... ఇదో స్క్రిప్ట్, దీనికో డైరెక్షన్, దీనికో నోట్స్, అతలపై దీనికి మళ్ళీ మేము అసిస్టెంట్ డైరెక్టర్లు. పోన్లేండి.
ఈ మూవీని ఇంత అందంగా చూపించిన మన సినిమాటోగ్రాఫర్ గారు ఎవరంటే అక్కడ పెట్టమంటావు కెమెరా ముందు నుంచి మహారాణి ఇది కాదా అండి? కాదంటండి. చే సర్లే. ఫైనల్గా ఈ మూవీకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ మొత్తం నేనే. ఎంత తిట్టుకున్నా ఏం చేసినా మేమంతా